హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం హడావిడిగా అనుకుంటున్నారా? మీకు అక్కడ దూరంగా కనిపించేది ఆశ్రమ్ హాస్పిటల్ అండి. అదంతా బ్యాక్ సైడ్ వ్యూ. మా ఊరు పక్క నుంచి వెళ్తున్నాం మేము. ఇప్పుడు కొవ్వలి మీదుగా వెళ్తున్నాం మేము. కొవ్వలి గ్రామం కూడా, ఈ ఊర్లో కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. అల్లరి నరేష్ గారు, సదా గారు నటించిన మూవీ ఒకటి జరిగింది. అలాగే సిల్క్ స్మిత గారి తమ్ముడు ఉంటారండి ఈ ఊర్లో. అలాగే ఇప్పుడు మీకు కనిపించే ఇంట్లో కూడా ఒక షూటింగ్ జరిగింది. మురళీమోహన్ గారిది ఓల్డ్ మూవీ వారాల అబ్బాయి అండి. ఈ ఇంట్లోనే షూటింగ్ జరిగింది. అది బాగుంటుంది. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలాగే ఇటువైపు నుంచి మేము ఎందుకు వెళ్తున్నామంటే ద్వారకా, తిరుమల, తాడేపల్లిగూడెం, తణుకు ఇలా ఈ వైపు నుంచి వచ్చినప్పుడు మేము ఇటు సైడ్ నుంచే వస్తాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉంటారండి. పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారు కొవ్వలి గ్రామంలో పొలిమేరలో ఉంటారు. ఇవి చాలా బాగుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు బాగా నమ్మకం అండి. ఇక్కడ ఆగి కొద్దిసేపు దండం పెట్టుకుని అమ్మవారికి చక్కగా వెళ్తాము. ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని మాకు బాగుంటుంది. పిల్లలతో వెళ్తాం కాబట్టి కొంచెం సేపు ఆగి దండం పెట్టుకుని అమ్మవారికి వెళ్తాము. మా ఆయన నాకన్నా ఎక్కువసేపు పెట్టేసుకున్నారండి. ఏం పెట్టుకుంటున్నారో ఏమో మరి. ఏముంటుందిలేండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని పెట్టుకుంటారు. అంతే కదా, అంతే అయ్యి ఉంటుందిలేండి. చుట్టూ పంట పొలాలే ఉంటాయి. ఇంకా ఇటు తాడేపల్లిగూడెం టు తణుకు హైవే రోడ్ అది. ఇక్కడ పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ కొట్టించుకుని అయితే భీమడోలు బయలుదేరాం. ఇంతకే నేను మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నామంటే, భీమడోల్లో 12 సంవత్సరాలకు ఒకసారి అమ్మవార్ల జాతర చేస్తారండి. జాతర మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి, మధ్యరావమ్మ తల్లి, పోతురాజు బాబు గారులు ఉంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇప్పుడు మా పెళ్ళి అయ్యాక 12వ సంవత్సరం తర్వాత ఇప్పుడు మేము ఫస్ట్ సారి వెళ్తున్నాం. మేము మా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ జరుగుతున్నాయి. 10th ఇయర్. మేమైతే ఇప్పుడు మాకు తెలుసున్న బంధువులు మమ్మల్ని రమ్మని చెప్పారు. ముందు రోజు జాతర జరిగింది. నైట్ అంతా జాతర జరిగి ఆదివారం నైవేద్యాలు పెట్టుకున్నారు. ఎవరింటి దగ్గర వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టుకున్నారు. మేమైతే ఏలూరు నుంచి బయలుదేరి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మమ్మల్ని పిలిచిన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. పదండి, మీరు కూడా మాతో పాటు చూద్దురు కానీ. చలో.
చూసారు కదా, అక్కడ పెద్ద కుంభం రాసిపోసారు. అలాగే పక్కనే కొర్ల బండి కూడా ఉంది. ఆ బండి అయితే నైట్ తిరుగుతుందంటండి, పొలిమేరల దగ్గరికి తిరుగుతుందంట. అది నాకు కూడా కొంచెమే తెలుసు ఆ ఇన్ఫర్మేషన్. అమ్మవారిని కూడా చూసాం, చాలా బాగుంది. మా దర్శనం అయితే అయిపోయింది. టైము 2 అవుతుందండి. ఇప్పుడు 2ంటికి బయటకు వచ్చేసాం. అదే మార్నింగ్ అయితే అసలు ఖాళీ లేదంటండి. ఒక్కొక్కరికి 2-3 అవర్స్ పట్టేసిందంట. మేము భోజనానికి భోజనం టైం కాబట్టి మాకు ఫ్రీగానే దర్శనం అయింది. మా దారిలోకి వచ్చేసాక వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ ఇస్తున్నారు. వాటర్ అయితే తీసుకున్నాం మేము. బాగా దాహం వేసింది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాం. బాగా షాప్స్, చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ. టాయ్స్, పిల్లలకి నచ్చేవి, ఫ్లవర్ వాజెస్ చాలా ఉన్నాయి. కానీ మేమైతే ఏం తీసుకోలేదండి. ఏమైనా టాయ్స్ కొనమని అడుగుతుంటే అలా అంటున్నారండి. ఇప్పుడు స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చాం. భోజనానికి వెళ్ళాము, చేతులతో వెళ్ళాం కదా, ఏదో ఒకటి కొంచెం స్వీట్ తీసుకెళ్దామని స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చి స్వీట్స్ తీసుకుని అదిగో వచ్చాము. భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము చూద్దామని. వాళ్ళు అలాగే నైవేద్యాలు పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా పూజా మందిరంలో కూడా నైవేద్యాలు పెట్టుకున్నారు. అదే చూపిస్తానన్నారు, వెళ్ళి చూసాము. అలా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరింట్లో మేము ఒక 2-3 ఇళ్ళకి వెళ్ళామండి. అందరి ఇళ్ళలో అలాగే పెట్టుకున్నారు. చూసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని బయలుదేరిపోయాము ఏలూరు. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఒక స్టీల్ డబ్బాని బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అది ఇచ్చుకుని అయితే బయలుదేరిపోయానండి ఏలూరు. చలో బాయ్. ఇప్పటివరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా సపోర్ట్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.